హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఏపీ టెట్ 2026కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ అవ్వడం జరిగిందనమాట అండి. ఈరోజు వీడియోలో నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేటువంటిది ఈ వీడియోలో మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. ఇది ఏపీ టెట్ ఇన్ఫర్మేషన్ సంబంధించినటువంటి బులెటిన్ 2026 సంబంధించినటువంటి అప్డేట్ అనమాట అండి. సో దీంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక పూర్తి డీటెయిల్స్ అనేటువంటిది మనకి పొందుపరచడం జరిగింది. అలాగనే నోటిఫికేషన్ కూడా మనకి ఇవ్వడం జరిగింది అనమాట అండి. దీంట్లో మనకి ఇన్ఫర్మేషన్ బులెటిన్లో వచ్చేసి ఎలా అప్లోడ్ చేసుకోవాలనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో మనకి డైరెక్ట్ పీడిఎఫ్లో నోటిఫికేషన్లో మనం చూసుకున్నట్లయితే కనుక సో ఏపీ టెట్ నోటిఫికేషన్ అనేటువంటిది మనకి ఈ రకంగా పొందుపరచడం జరిగింది అనమాట అండి. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏపీ టెట్ జూన్ 2026 నోటిఫికేషన్ అనమాట అండి. డేట్ 5/06/2026 అంటే జూన్ 5th మనకి నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ అవ్వడం జరిగింది అనమాట. ఏపీ టెట్ అంటే ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏపీ టెట్ జూన్ 2026 విల్ బీ కండక్టెడ్ అని చెప్పేసి మనకి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఈ ఏపీ టెట్కి 2026 ఎవరు ఎలిజిబుల్ అనేటువంటిది ఇక్కడ మనం చూద్దాం. చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతున్నారో ఆ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి వారు దీనికి ఎలిజిబిలిటీ అంటే ఫైనల్ ఇయర్ ఫైనల్ సెమిస్టర్ రాసేటువంటి వారు దీనికి ఎలిజిబిలిటీ అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు అనమాట. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇప్పుడు మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. ఎవరైతే క్యాండిడేట్ డిఈఎల్ఈడి లేకపోతే బీఈడి చేసినటువంటి వారు లేకపోతే ఈక్వలెంట్ చేసినటువంటి వారు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. ఏపీ టెట్కి సంబంధించినటువంటి దానికి అయితే ఈ ఏపీ టెట్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది అన్నట్లుగా మెన్షన్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. సో మొత్తంగా 4 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 2A, పేపర్ 2B ఇలా మనకు టోటల్గా 4 పేపర్స్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది అనమాట అండి. అయితే ఈ పోస్ట్కి ఎగ్జామినేషన్ ఫీజు చూసుకున్నట్లయితే కనుక 1000 రూపీస్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. అంటే మీరు పేపర్ 1Aకి మీరు చేసినట్లయితే కనుక 1000 రూపీస్ చేయాలి. మీరు ఒకవేళ 1Bకి చేద్దాం అనుకుంటే మరొక 1000 రూపీస్ అనేటువంటి చేయాలి. మీరు ఒకవేళ 2Aకి అప్లై చేసుకున్నట్టయితే కనుక 1000 రూపీస్ పే చేయాలి. 2Bకి చేసినట్లయితే కనుక 1000 రూపీస్, లేకపోతే మీరు 4టికి చేయాలనుకున్నట్లయితే కనుక 4000 రూపీస్ అనేటువంటిది చేయాలన్నమాట అండి. ఇది గుర్తుపెట్టుకోండి. అప్లికెంట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫీజు అనేటువంటిది పే చేయాలన్నమాట. మీరు 1Aకి అప్లై చేసుకుని 1Bకి కూడా అప్లై చేసుకుని 1000 రూపీస్ పే చేస్తామంటే కుదరదు. ఒక్కొక్క దానికి వచ్చేసి 1000 రూపీస్. మీరు ఎన్ని అప్లై చేసుకుంటే అన్ని థౌజండ్స్ అనేటువంటిది యాడ్ అవుతుంది అనమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, మర్చిపోకుండా ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రోజు నుంచే మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటి స్టార్ట్ అవ్వడం జరిగింది అనమాట అండి. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అనేటువంటిది నేను మీకు చేయడం జరుగుతుంది. సో ఆన్లైన్ ఫీజు అనేటువంటిది కూడా ఈ రోజు నుంచి మొదలవడం జరిగింది అనమాట. గుర్తుపెట్టుకోండి, జూలై 5th వరకు మనకు ఉందన్నమాట. అయితే లాస్ట్ డేట్స్లో చూసుకున్నట్లయితే కనుక సర్వర్ డౌన్ అవుతుంది, సర్వర్ బిజీ మూలన. సో కంపల్సరీగా మీరు ముందే అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్స్లోకి వెళ్ళే కొద్దీ మీకు సర్వర్ డౌన్ అవుతుంది కాబట్టి ప్రాబ్లం అవుతుంది. అలాగనే ఎవరైతే డిఎల్ఈడి చేసినటువంటి వారు జనరల్, అలాగనే బీఈడి జనరల్ చేసినటువంటి వారు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అనమాట అండి. ఈచ్ పేపర్కి వచ్చి 1000 రూపీస్ అనమాట. డిఎల్ఈడి చేసినటువంటి వారు, బీఈడి చేసినటువంటి వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి తెలపడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మన డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ బులెటిన్ CSE.AP.gov.in మనకి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది పూర్తిగా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట అండి. దానికి సంబంధించినటువంటి వీడియో అనేటువంటిది ఈరోజు ఈవినింగ్ కల్లా నేను మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట అండి. మీరు ఒకవేళ అప్లికేషన్ అనేటువంటి చాలా జాగ్రత్తగా చేసుకోండి. మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది హడావుడిగా మీరు చేసుకోకండి. అప్లికేషన్ ప్రాసెస్ 1కి 2 సార్లు మీరు చెక్ చేసుకుని ఏమైనా తప్పులు ఉంటే కనుక వాటిని రెక్టిఫై చేసుకుంటూ అప్లై చేసుకోండి. ఎందుకంటే ఒక్కసారి మీరు కరెక్షన్ మోడ్లోకి వెళ్ళారంటే కనుక ఎడిట్ అండ్ కరెక్షన్ మోడ్లోకి వెళ్తే మీకు 1000 రూపీస్ అనేటువంటిది చేయాల్సి వచ్చింది. అంటే ఈచ్ కరెక్షన్కి మీరు 1000 రూపీస్ చేయాలి. అదే ఈ కరెక్షన్ రూపీస్కి మీరు ఈ కరెక్షన్ అమౌంటే మీరు ఇంకో పేపర్కి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు 1Aకి అప్లై చేసి 1Bకి అమౌంట్ లేదనుకున్నట్లయితే కనుక 1Aకి అప్లై చేసుకుని మీరు ఎడిట్ ఆప్షన్ చేసుకుని మీరు కరెక్షన్ చేసుకునే బదులు 1Bకి కూడా అప్లై చేసుకునేటువంటి ఛాన్సెస్, లేకపోతే 2A 2B దేనికన్నా అప్లై చేసుకునే ఛాన్స్. కాబట్టి అనవసరంగా హడావుడిగా మీరు అప్లై అనేటువంటి చేసుకోకండి. కేర్ఫుల్గా 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. 1కి 2 సార్లు చెక్ చేసుకుని ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక వెంటనే అప్పుడు వాటిని ఎడిట్ చేసేసుకుని వెంటనే అప్లై చేసుకోండి. వన్స్ మీరు ఫైనల్ సబ్మిట్లోకి వెళ్ళిన తర్వాత
మీరు ఒకవేళ కరెక్షన్ చేయాలంటే 1000 రూపీస్. ఈ 1000 రూపీస్ అనేటువంటిది మీరు వేరే దానికి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, అది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసినట్లయితే కనుక ఆల్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్లో, మున్సిపాలిటీస్లో, రెవెన్యూ డివిజన్స్లో, మండల్స్లో ఎగ్జామ్స్ అనేటువంటిది కండక్ట్ చేస్తారని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. ఇప్పుడు మనం ఎలిజిబిలిటీ క్రైటీరియాలో చూసుకున్నట్లయితే కనుక మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే పేపర్ 1, పేపర్ 2 చదువుతున్నారో వారికి ఫర్ 1 to 5th క్లాస్ అనమాట అండి. పేపర్ 1A, పేపర్ 1B దీన్ని చూసుకున్నట్లయితే వీరి యొక్క మినిమం వీరు ఏ క్లాసులు టీచర్కి వెళ్తారంటే 1 to 5 క్లాస్కి వెళ్తారు. అదే పేపర్ 2A, 2B చూసుకున్నట్లయితే కనుక వారు 6th నుంచి 8th క్లాస్ వరకు వెళ్తారనమాట. సో ఇది మీకు పొందుపరచడం జరిగింది అనమాట అండి. ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా, అంటే వాళ్ళు దీనికి వెళ్తారన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట. కోర్స్ కంప్లీషన్ చాలా మందికి వచ్చేటువంటి డౌట్ అనమాట అండి. ఇక్కడ మీకు క్లియర్గా నేను మీకు చెప్తాను అనమాట అండి. దోస్ హు ఆర్ పర్సూవింగ్ ఆర్ స్టడీయింగ్ ఫైనల్ సెమిస్టర్ ఆఫ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఆర్ డిఈడి ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్, బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ BAd ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్స్ ఆర్ ఈక్వలెంట్స్ చేసినటువంటి వారు ఆర్ ఆల్సో ఎలిజిబుల్ టు అపియర్ ఫర్ AP TET examination subject to the condition that the candidates cannot appear for teacher recruitment test with this AP TET certificate unless the candidates acquires requisite qualification. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి వారు ఉన్నారో, ఫైనల్ సెమిస్టర్ చదువుతున్నటువంటి వారు ఉన్నారో, అది డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కానీ, డిఈడి కానీ, స్పెషల్ ఎడ్యుకేషన్ కానీ, BEd కానీ, BEd స్పెషల్ ఎడ్యుకేషన్ చేసేటువంటి వారు AP TET ఎగ్జామినేషన్ రాయడానికి వారు ఎలిజిబిలిటీ అనమాట అండి. అయితే TRT టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ ఏదైతే ఉందో దానికి వారు ఎలిజిబుల్ అపియర్ కాలేరు అని చెప్పేసి ఇందులో క్లియర్గా మనకి మెన్షన్ అనేటువంటిది చేయడం జరిగింది అనమాట అండి. ఇది మీరు గుర్తుపెట్టుకొని దీన్ని కన్సిడరేషన్లో పెట్టుకొని మీరు మీ యొక్క ప్రాసెస్ అనేటువంటి అప్లికేషన్ అనేటువంటి చేసుకోండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఆన్లైన్ ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే 1A 1B అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక 150 మార్క్స్కి వెయిటేజ్ తోటి ఉంటుంది అనమాట అండి. నెక్స్ట్ 2A 2B చూసుకున్నట్లయితే కనుక 150 మార్క్స్ తోటి ఉంటుంది అనమాట అండి. సో ఈ రకంగా సిలబస్ అనేటువంటిది బేరేజ్ అనేటువంటిది అవ్వడం జరుగుతుంది అనమాట అండి. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటిది మనకి csc.ap.gov.in మనకు పొందుపరచడం జరిగిందనమాట అండి. సో ఇంకా మీరు సిలబస్ కావాలనుకున్నట్లయితే కనుక ఇందులో మీకు ఇప్పుడు సిలబస్ అనేటువంటిది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను అనమాట అండి. సిలబస్ అనేటువంటిది ఎలా ఉంది, AP TET 2026 సిలబస్ ఎలా ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు నేను మీకు ఇక్కడ డైరెక్ట్గా చూపించేస్తున్నాను, వేరే వీడియోలు కాకుండా మీకు ఇక్కడ చూపిస్తడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ AP TET సిలబస్ మనం చూసుకున్నట్లయితే కనుక సో పేపర్ 1 వచ్చేసి మనకి 150 క్వశ్చన్స్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది అనమాట అండి. 150 క్వశ్చన్స్ అనేటువంటిది ఇక్కడ మనకు ఉండడం జరుగుతుంది అనమాట. 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ అనేటువంటిది మనకి డ్యూరేషన్ ఉంటుంది. ఇందులో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అనేటువంటిది ICT ఇంటిగ్రేషన్ 30 క్వశ్చన్ 30 మార్క్స్. లాంగ్వేజ్ 1 తెలుగు, ఉర్దూ, కన్నడ, తమిళ్, ఒడియా 30 క్వశ్చన్ 30 మార్క్స్. లాంగ్వేజ్ 2 కంపల్సరీ లాంగ్వేజ్ ఇంగ్లీష్ 30 క్వశ్చన్ 30 మార్క్స్. మ్యాథమెటిక్స్ 30 క్వశ్చన్ 30 మార్క్స్. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 30 క్వశ్చన్ 30 మార్క్స్. ఈ రకంగా పేపర్ 1A అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. నెక్స్ట్ పేపర్ 1B అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం అనమాట అండి. దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేటువంటిది ఎలా ఉంటాయి అనేటువంటి ప్యాటర్న్ అనేటువంటిది కూడా మనకి ఇక్కడ ఒక్కొక్క లాంగ్వేజ్లో మనకి ప్యాటర్న్ అనేటువంటిది మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట అండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వచ్చేసి వొకాబులరీ ఉంటుందని చెప్పేసి, గ్రామర్ ఉంటుందని చెప్పేసి, కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్, డిస్కోర్సెస్, డిక్షనరీ స్కిల్స్, రీడింగ్ కాంప్రిహెన్షన్ అనేటువంటిది ఉంటుంది. మెథడాలజీకి సంబంధించినటువంటి ఉంటుంది అనమాట. మ్యాథ్స్లో నెంబర్స్, అర్థమెటిక్, జియోమెట్రీ, డేటా హ్యాండ్లింగ్, ఆల్జీబ్రా, మెన్సురేషను, మెథడాలజీ ఇట్లా మనకు ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో సైన్స్ సంబంధించినటువంటి లైవ్లీహుడ్, లైఫ్ ప్రాసెస్, న్యాచురల్ ఫినామినా అనేటువంటిది ఉంటుంది. లైట్ ఇట్లా మనకి సౌండ్ ఇట్లాంటి అన్నీ మనకి ఎవ్రీడే సైన్స్ అనేటువంటిది ఇక్కడ మనకి రావడం జరుగుతుంది అనమాట అండి. నెక్స్ట్ సోషల్ స్టడీస్లో కూడా అవర్ యూనివర్స్ సంబంధించినటువంటిది ఇట్లా మనకి డీటెయిల్స్ అన్నీ మనకి పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. నెక్స్ట్ 1Bలోకి వచ్చేసరికి 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ అనమాట అండి. ఇందులో చైల్డ్ డెవలప్మెంట్, పెడగాగి, ICT, నెక్స్ట్ లాంగ్వేజ్ తెలుగు, ఉర్దూ, ఒడియా, కన్నడ, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్, డి వచ్చేసి మ్యాథమెటికల్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనేటువంటిది సేమ్ ఇట్లా 1Bకి సంబంధించినటువంటిది మనకి
ఇట్లా సిలబస్ అనేటువంటిది ప్రొవైడ్ అనేటువంటిది చేయడం జరుగుతుంది అనమాట అండి. 1 వీక్ సంబంధించినటువంటి సిలబస్ అనేటువంటిది. నెక్స్ట్ మనకి 2A సిలబస్ అనేటువంటిది ఎలా ఉంటుంది, 2B సంబంధించినటువంటి సిలబస్ అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం అనమాట అండి. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పేపర్ 2Aకి సంబంధించినటువంటి సిలబస్ చూసుకున్నట్లయితే కనుక చైల్డ్ డెవలప్మెంట్, పెడగాగి, ఐసీటీ ఇంటిగ్రేషన్, లాంగ్వేజ్ 1 లాంగ్వేజెస్ ఉంటుంది. లాంగ్వేజ్ 2 వచ్చేసి ఇంగ్లీష్ ఉంటుంది. తర్వాత డీలో వచ్చేసి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఆర్ సోషల్ స్టడీస్ లేకపోతే లాంగ్వేజ్ అనేటువంటిది అడగడం జరుగుతుంది అనమాట. 60 క్వశ్చన్స్కి ఇంట్లో ఉంటుంది అనమాట. 150 క్వశ్చన్స్ ఇట్లా ఇంటిగ్రేట్ అనేటువంటిది చేయడం జరుగుతుంది అనమాట. అండ్ సేమ్ మనం పేపర్ 2Bలో చూసుకున్నట్లయితే కనుక స్లైట్ చేంజెస్ తోటి సేమ్ సిలబస్ అనేటువంటిది అక్కడ కూడా 2Bలో కూడా మనకు ఉండడం జరుగుతుంది అనమాట అండి. ఆ 2Bలో ఉన్నటువంటి సిలబస్ ఏంటి అనేటువంటిది ఇప్పుడు మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది అనమాట అండి. ఇవన్నీ పేపర్ 2Aకి సంబంధించినటువంటి సిలబస్ అనమాట. ఇప్పుడు మనం పేపర్ 2Bలోకి మనం ఇప్పుడు వెళ్ళిపోతున్నాం అనమాట అండి. సోషల్ తర్వాత మనకి వెంటనే పేపర్ 2Bకి సంబంధించినటువంటి దాంట్లోకి వెళ్ళిపోతాము. ఈ పేపర్ 2Bలో మనం చూసుకున్నట్లయితే కనుక పేపర్ 2B ఇవ్వండి. పేపర్ 2Bలోకి మనకు వచ్చేసరికి సో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి, ఐసీటీ, లాంగ్వేజ్ 1 వచ్చేసి తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడ, తమిళ్, ఒడియా, సంస్కృత్. పేపర్ 2 వచ్చేసి ఇంగ్లీష్, కేటగిరీ ఆఫ్ డిజబిలిటీ, స్పెషలైజేషన్ అండ్ పెడగాగికి సంబంధించిన క్వశ్చన్స్ 60 క్వశ్చన్స్ అనేటువంటిది ఉంటుంది అనమాట. 60 మార్క్స్ అనమాట అండి. సో ఈ రకంగా మనకి సిలబస్ అనేటువంటిది సాగ్రిగేట్ అనేటువంటిది చేయడం జరిగింది అనమాట. సో ఇప్పుడు మనం సిలబస్ అయిపోయింది కాబట్టి సిలబస్ సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్లోకి మనం వచ్చేసినట్లయితే కనుక ఒకవేళ దీంట్లో ఓసీ ఈడబ్ల్యూఎస్ సర్వీస్ ఉన్నటువంటి వారు 60% అబోవ్ మార్క్స్ వచ్చినటువంటి వారు, లేకపోతే మార్క్స్ వచ్చేసి 90 మార్క్స్ అబోవ్ వచ్చినటువంటి వాళ్ళు దీనికి వాళ్ళు ఎలిజిబిలిటీగా మనం తీసుకొచ్చి అనమాట అండి. బీసీ వాళ్ళు చూసుకున్నట్లయితే 50% అబోవ్, 75 మార్క్స్ అబోవ్ వచ్చినటువంటి వాళ్ళు, ఎస్సీ ఎస్టీ పీపీడీ ఎక్స్ సర్వీస్మెన్ 40% అబోవ్, 60 మార్క్స్ అబోవ్ వచ్చినటువంటి వారు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీగా మనం తెలిపొచ్చు అనమాట అండి. ఈ టెట్ యొక్క సర్టిఫికేట్ వ్యాలిడిటీ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక లైఫ్ లాంగ్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట అండి. సో ఈ లైఫ్ లాంగ్ ప్రొవైడ్ చేస్తారంటే వాళ్ళు మళ్ళీ తర్వాత అంటే ఇప్పుడు వచ్చిందే ఫైనల్ అనుకుంటే కనుక వాళ్ళు ఒకవేళ ఇంప్రూవ్మెంట్ కింద వాళ్ళు బెటర్మెంట్ కింద మళ్ళీ రావాలనుకున్నట్లయితే కనుక వాళ్ళు రాసుకోవచ్చు అనమాట అండి. అయితే ఎందులో బెస్ట్ స్కోర్ వస్తే దాన్ని మాత్రం వాళ్ళు కన్సిడరేషన్ చేస్తారన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ రిక్రూట్మెంట్లో మనం అంటే టీచర్ రిక్రూట్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే కనుక టెట్ అనేటువంటి 20% తీసుకుంటారు. మిగతా 80% వచ్చేసి 20% వచ్చేసి టెట్, మిగతా 80% వచ్చేసి టీఆర్టీ దానికి ఎలిజిబిలిటీ అవుతుంది అనమాట అండి. ఒకవేళ మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే కనుక ఫైనల్కి వచ్చిన తర్వాత అబ్జెక్షన్ అనేటువంటిది చేయడానికి కుదరదు. ఇది మన సిబిటి మోడ్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరుగుతుంది కాబట్టి ఏపీ టెట్ అనేటువంటిది నార్మలైజేషన్ ఫార్ములాలోనే కండక్ట్ చేస్తారు అనమాట. ఎందుకంటే షిఫ్ట్ వైజ్గా కండక్ట్ చేస్తారు కాబట్టి సో దాన్ని బేస్ చేసుకుని తెలపడం జరుగుతుంది అనమాట అండి. ఏపీ టెట్ షెడ్యూల్ మనం చూసినట్లయితే కనుక డేట్ ఆఫ్ ఇష్యూయింగ్ నోటిఫికేషన్ వచ్చేసి ఈరోజు మనకి డేట్ ఆఫ్ ఇష్యూయింగ్ వచ్చింది. ఫీజ్ పేమెంట్లు అనేటువంటిది ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది 5th నుంచి 7th జూలై వరకు, 5th జూన్ నుంచి 7th జూలై వరకు ఆన్లైన్ అప్లికేషన్ కూడా 5th జూలై నుంచి 5th జూలై వరకు. ఆన్లైన్ మాక్ టెస్ట్ వచ్చేసి 15th జూలై నుంచి మనకి మాక్ టెస్ట్లు అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. 25th జూలై నుంచి మనకి హాల్ టికెట్స్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకునేటువంటి వెసులుబాటు కలిగించడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ వచ్చేసి 5th ఆగస్ట్ నుంచి 21st ఆగస్ట్ వరకు ఉంటుంది అనమాట అండి. సెషన్స్ చూసుకున్నట్లయితే కనుక బోత్ సెషన్స్ ఆల్ డేస్లో అంటే 5th నుంచి 21 వరకు ఆల్ డేస్లో సెషన్ 1 సెషన్ 2 అనేటువంటిది కండక్ట్ చేస్తారు. సెషన్ 1 వచ్చేసి 9:30 AM నుంచి 12 noon వరకు, సెషన్ 2 వచ్చేసి 2:30 PM నుంచి 5 PM వరకు ఉంటుంది అనమాట అండి. అంటే 2.5 hours అనేటువంటిది డ్యూరేషన్ ఉండడం జరుగుతుంది అనమాట. అంటే ఫైనల్కి వచ్చేసి 24th ఆగస్ట్ని రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఇనిషియల్ కీలో నుంచి ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే కనుక 25th నుంచి 31st ఆగస్ట్ వరకు తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఫైనల్ కీ అనేటువంటిది 8th సెప్టెంబర్లో వేయడం జరుగుతుంది. 15th సెప్టెంబర్లో ఫైనల్ రిజల్ట్స్ అనేటువంటిది ఇస్తారు. అక్టోబర్లో వచ్చేసి మనకి డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ అవడం జరుగుతుంది. సో ఈ రకంగా స్ట్రాటజికల్గా మనకి ఏపీ టెట్ అనేటువంటిది నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది అనమాట అండి. ఈ ఆన్లైన్ అప్లికేషన్ విధానంతో నేను మీకు నెక్స్ట్ వీడియో అనేటువంటిది ఈరోజు ఈవినింగ్ కల్లా మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట. మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కానీ మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. అలాగనే దీనికి సంబంధించిన PDF సంబంధించిన లింక్ అనేటువంటిది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. అదే రకంగా ఫస్ట్ పిన్ కామెంట్లో దీన్ని మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. దాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. అంటే డైరెక్ట్ మళ్ళీ మీరు సైట్లోకి వెళ్ళకోకుండా డైరెక్ట్ మీకు ఇచ్చిన లింక్లోనే మీరు దాన్ని
క్లిక్ చేసుకున్నట్లయితే ఇంకా డైరెక్ట్గా మీరు వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదనమాట అండి ఏపీ టెట్ జూన్ 2020 సంబంధించినటువంటి నోటిఫికేషన్ అప్డేట్ కొనేటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.